వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. నేనే రాజు, నేనే మంత్రి. ఈ వ్యాఖ్యలు అన్నది స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా జర్నలిస్టులతో జరిపినటువంటి చిట్ చాట్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో పాటు ఇంకా చాలా అంశాల్లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. అయితే మరో 8.5 ఏళ్ల పాటు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా. అంటే 2029లో లోక్‌సభతో పాటుగానే తెలంగాణకు కూడా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేమే వస్తామని చెప్పే ప్రయత్నం ఆయన చేశాడు. అయితే ఇక్కడ ప్రధానంగా సీబీఐ గురించి, ఎన్టీఆర్ విగ్రహంకి సంబంధించినటువంటి వ్యవహారం జూబ్లీహిల్స్‌లో ఇచ్చినటువంటి మాట, అట్లాగే ఎన్టీఆర్ గారికి భారత రత్నకు సంబంధించి ఇట్లా చాలా అంశాలు చర్చనీయాంశంగా మారినాయి. అయితే ఇక్కడ ప్రధానంగా డిస్కస్ చేయాల్సినటువంటి అంశం, చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశం ఏంటంటే, నేనే రాజు, నేనే మంత్రి. అంటే ఒక జాతీయ పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇవాళ నేనే రాజు, నేనే మంత్రి, ఒక సామ్రాజ్యానికి నేనే కింగ్, ఎంపరర్ నేనే అని అనుకుంటే, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీని ఒక కుటుంబ పార్టీగా, కుటుంబ పాలన సాగుతోంది తెలంగాణలో. రాచరిక వ్యవస్థ, అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. వాళ్ళు దొరల పాలన. ఇట్లా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, ఇవాళ ప్రజాపాలన అని చెప్పినటువంటి ఆయన, మరి నేనే రాజు, నేనే మంత్రి అని గద్దెనెక్కిన 2 ఏళ్లకి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, ఇవి ముమ్మాటికి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలుగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? లేదా? అన్నది మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కామెంట్స్ రూపంలో నాకు స్పష్టంగా చెప్పండి. ఎందుకు రేవంత్ రెడ్డిని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే అధికారం వస్తుంది గానీ, ఆయన నేనే రాజు, నేనే మంత్రి అంటున్నాడు అంటే, ఆ వ్యాఖ్యల్లో అర్థం, పరమార్థం ఏంటి? ఎందుకు రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు ఈయన ఈ వ్యాఖ్యలను బట్టి మనకేమర్థమవుతుందంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏఐసీసీ లేదు, డమ్మీ అయిపోయింది. ఇక నేనే మొత్తం, అంటే కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదని ఏమైనా చెప్పదలుచుకున్నాడా? ఏ బీఫామ్ మీద ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు? మరి ఇవాళ నేనే రాజు, నేనే మంత్రి అనే వ్యాఖ్యలు ఏ సందర్భంగా ఆయన చేసి ఉంటారు? సరే, ఏ సందర్భంలో చేసి ఉన్నా, నేనే రాజు అనే వ్యాఖ్యలు ఆయన నోటెంబట ఎందుకు వస్తాయి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఒకవైపేమో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఓట్లు దండుకునే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడనే విషయాన్ని నేను గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నా. అంటే రేవంత్ రెడ్డి గారి ఎజెండా అంతా కూడా బీజేపీని లేపాలి, ట్రయాంగిల్ ఫైట్‌లో పెట్టాలి, డైవర్షన్ పాలిటిక్స్‌కి తెలంగాణకి ఎరఫ్ అడ్రస్‌గా మార్చాలి. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ప్రతిపక్షాలను బూచిగా చూపించాలి. వాళ్ళు ఏదో చేశారు 10 ఏళ్ల పాటు తెలంగాణలో, తెలంగాణని గందరగోళంని సృష్టించారు అని ఒక ప్రజల్ని మభ్యపెట్టే దిశగానే, అంటే ఫెయిల్యూర్స్, హామీలను కూడా క్వెషన్ చేయకూడదు ఎవరు కూడా అనే ఉద్దేశంతోటే ఆ అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఇక నేనే రాజు, నేనే మంత్రి అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే, ఏఐసీసీ ఉంది. ఏ డెసిషన్ అయినా కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆ పార్టీకి జాతీయ స్థాయిలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారు. వాళ్ళందరూ ఉండి కూడా ఇవాళ నేనే రాజు, నేనే మంత్రి ఆ పార్టీకి లేకుంటే తెలంగాణకు అంటే, ఈ వ్యాఖ్యలు ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఎందుకంటే అధిష్టానం కంప్లీట్‌గా ఇక తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసిందా? లేదంటే నేను ఎట్టు చెప్తే అటు నడుస్తోంది కాంగ్రెస్‌లో అని ఏమన్నా ఒకింత తలబిరుసు పెరిగిందా రేవంత్ రెడ్డి గారికి? ఎందుకంటే గతంలో చాలా ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ 2014 కంటే ముందు యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల్లో ఇటువంటి రేవంత్ రెడ్డిలను, ఇటువంటి ముఖ్యమంత్రులను చాలా మందిని, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కాంగ్రెస్ పార్టీ చూసుంటుంది. సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో, మన్మోహన్ సింగ్ గారి నుంచి మొదలుపెట్టుకొని చాలా మందిని ఆమె చూసింది. మరి ఎవరూ చేయనటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఇవాళ రేవంత్ రెడ్డి నోటెంబట ఎందుకొస్తుంది? మరి ఆయనతో పాటుగా నేనే రాజు, నేనే మంత్రి అంటే, ఆయనతో పాటుగా ఇంకా 15 మంది మంత్రులున్నారు తెలంగాణలో. మరి వాళ్ళందరికీ ఇచ్చినటువంటి మంత్రి పదవులందరూ డమ్మీ మంత్రి పదవులా? అంటే వాళ్ళందరూ కీలుబొమ్మలా రేవంత్ రెడ్డి గారి చేతిలో? అంటే కాంగ్రెస్ పార్టీయే కీలుబొమ్మగా మారిందా ఇవాళ రేవంత్ రెడ్డి గారి చేతిలో? ఏంటి? ఎందుకు అటువంటి వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి? అంటే ఆయనలో ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్? అంటే ప్రజలు ఓట్లేసి జూబ్లీహిల్స్ గెలిపిస్తేనో, సర్పంచులను గెలిపిస్తేనో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకుంటేనో, ఇక నాకు తిరుగుండదు అనుకుంటే, ఇటువంటి నాయకుల్ని, ఇటువంటి రాజుల్ని, ఇటువంటి మంత్రుల్ని చాలామంది తెలంగాణ ప్రజలు చూసున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మందిని చూసున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇటువంటి ఒక టెంపోని బిల్డప్ చేశారు రాజకీయాల్లో. కానీ ఎంతకాలం సాగింది? ఏమైంది? మనందరం చూసాం గదా! మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ఫోబియాలో ఉంటూ ఉన్నారు? అంటే అధికారం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రజానాయకుడిగా ఎలివేట్ అయినటువంటి రేవంత్ రెడ్డి అధికారం రాంగానే మరి మొత్తం నేనే సర్వస్వం అని అనుకునేలాగా, కానీ బయట బహిరంగంగా మాత్రం చాలా పద్ధతిగా మాట్లాడి ఇగ తెలంగాణ ఉద్ధరించే నాయకుడిలాగా మాట్లాడుతూ ఉంటాడు. తెలంగాణ గొప్ప సంస్కర్త ఈయననే అన్నట్టుగా కటింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ సీన్ కట్ చేస్తే ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతోంది ఇవాళ. అంటే గతంలో ఆయన కేసీఆర్ గారిని ఇట్లా పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దొరలని, దొరల గడీలని, ఇట్లా దొర, గడి అంటే ఇవన్నీ కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకే బిరుదిచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రజల్లో దొరలు లేదు, దొరతనం లేదు, దొరల పాలన అయిపోయింది. నిజాం కాలం నాటి దొరల పాలన అయిపోయింది. కానీ ఇవాళ ఆ దొరలు మళ్ళీ ఉన్నారు, గడీలున్నాయి, గడీలు కంచెల బద్దలు కొడతాను, ఇవన్నీ తెలంగాణ ప్రజలకి లేనిపోని మాటలన్నీ చెప్పి ఎన్నికల ముందు కేవలం ఓట్లు దండుకున్నటువంటి రేవంత్ రెడ్డి గద్దెనెక్కంగానే ఇవాళ నేనే రాజు, నేనే మంత్రి అని మాట్లాడుతున్నటువంటి సందర్భం. సరే, ఆయన ఏ సందర్భంలో ఉన్నా ఆ వర్డింగ్ ఏదైతే ఉందో అది చాలా ముమ్మాటికి అబ్జెక్షనబుల్ వర్డ్స్ అన్నమాట. ఆయన ఇంటర్నల్‌గా ఏదో ఉద్దేశ్యం ఉండే ఉంటుంది. లేకుంటే అటువంటి వ్యాఖ్యలు బయటికి రావు. మనసులో ఉంటేనే బయటకొస్తాయి. ఇది ఒక అంశం అయితే, ఇక రెండో అంశం ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించినటువంటి వ్యవహారం. నేను ఇందాక చెప్పా మున్సిపల్ ఎన్నికల్లో కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చారు అని. ఇప్పుడు ఏమంటున్నాడు? అది చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా నిలదీస్తూ ఉంటే, ఇప్పుడేమంటున్నారు? కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తే ఖచ్చితంగా మేము సీబీఐకి అప్పగిస్తాము అని. మరి కేటీఆర్‌ను ఎందుకు ఈడీ విచారించలేదు అనేది ఒక అంశం. అయితే ఇక్కడ ప్రధానంగా కేటీఆర్‌ని ఎందుకు ఈడీ విచారించలేదని ఆయన వ్యాఖ్యలు చేస్తూనే, కాళేశ్వరంను బాంబులతో పెట్టి పేల్చేస్తే అవి పైకి క్రాక్స్ రావాలి కదా, కిందికి ఎలా కుంగుతుంది అని టెక్నికల్ లాజికల్ పాయింట్స్ మాట్లాడుతూ ఉన్నారు. మరి త్వరలోనే విద్యుత్ కొనుగోలు అంశం వ్యవహారాన్ని కూడా సీబీఐకి ఇచ్చేస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు కాళేశ్వరం ఆల్రెడీ సీబీఐ కోర్టులో ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఆయన హోదాలో లెటర్ రాస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం సీబీఐకి ఇచ్చేస్తారు. ఇక విద్యుత్ కొనుగోలు అంశం పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చకు పెట్టారు. ఇక చాలా వరకు ఏదో జరిగిపోయిందనే ఒక పెద్ద ఎత్తున దుమారాన్ని క్రియేట్ చేశారు. సీన్ కట్ చేస్తే ఇవాళ మళ్ళీ సీబీఐ కోర్టులకు విసురుతూ ఉన్నారు బాల్ని. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డమ్మీ అనా, జీరో అనా, ఏమి తేల్చలేదా ఈ ప్రభుత్వం? సిట్లు ఎందుకు వేస్తున్నట్టు, విచారణ ఎందుకు జరుపుతున్నట్టు, న్యాయపరమైనటువంటి మాజీ సుప్రీంకోర్టు జస్టిస్తో కాళేశ్వరం కమిషన్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు, విద్యుత్ కొనుగోళ్ల అంశంకు సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సిట్ ఏర్పాటు చేశారు, మాజీ సుప్రీంకోర్టుతో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, అది కూడా నీరు గార్చారు. ఇట్లా ఏ అంశం తీసుకున్నా సిబిఐకి ఇచ్చేస్తాం అంటే ఇక్కడ మళ్ళీ రాజకీయానికి ఒక కుట్రపూరితమైనటువంటి తెరను సీఎం రేవంత్ రెడ్డి లేపుతూ ఉన్నారు. అంటే మేము ఏం చేసినా ప్రజల్లో దోషులుగా మమ్మల్ని చూస్తారు కాబట్టి ఆ దోషితనం ఏదో ఆల్రెడీ బీజేపీ ఇప్పటికే పెద్దగా చెప్పుకోదగ్గ ప్లేస్లో తెలంగాణలో లేదు కాబట్టి వాళ్ళకి అంటగట్టేద్దాం అని చేతులు కడుక్కునే ఒక కార్యాచరణకు శ్రీకారం చుట్టడం కనిపిస్తుంది. అంటే మొత్తం హ్యాండ్సప్ చెప్పేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అంటే నాతోని ఏం కాదురా బై, సిబిఐతోనే వేసేస్తాం, సిబిఐకి ఇచ్చేస్తాం. ఇక్కడ మళ్ళీ రెండు అంశాలు. ఈయన తేల్చడు, వాళ్ళు ఆరోపణలు చేసి ప్రజల్లో ఓట్లు దండుకుంటాడు, బంతిని సిబిఐ కోర్టులోకి నెట్టుతాడు. ఒకవేళ సిబిఐ విచారణ చేసినా ఒక ఆరోపణ చేస్తాడు, విచారణ చేయకపోతే ఒక ఆరోపణ చేస్తాడు, అరెస్ట్ చేసినా ఒక ఆరోపణ, చేయకపోతే ఒక ఆరోపణ. ఇట్లా బీజేపీని గ్రిల్ చేయడానికి బీఆర్ఎస్ని పావుగా వాడి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వాళ్ళ మీద ఆరోపణలు చేసి పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ని బూచిగా ప్రజల్లో ప్రొజెక్ట్ చేయటం, బీజేపీని ఇరకాటంలో నెట్టడం. ఇది రేవంత్ రెడ్డి వ్యూహం. అంటే ఒకే దెబ్బకు రెండు పార్టీలను కూడా ఇవాళ వాళ్ళ భవితవ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు సిబిఐ మీద అంత నమ్మకం, ఈడీ మీద అంత నమ్మకం రేవంత్ రెడ్డి గారికి ఉంటే, మరి ఇదే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన, ఇంకొక జాతీయ స్థాయి ఏజెన్సీ విచారణకు పిలిచిన, ఎందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రతి రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెట్టాల్సినటువంటి నేపథ్యం? ఇదే రేవంత్ రెడ్డి నోటి నుంచి రాలేదా?
సిబిఐ, ఈడీ బీజేపీ జేబు సంస్థలని. మరి ఆనాడు బీజేపీ జేబు సంస్థలైనప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎంత ట్రాన్స్పరెంట్గా విచారణ జరిగే అవకాశం ఉంటుందన్న నమ్మకంతో సిబిఐకి ఇస్తాను అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరోవైపు విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని ఏ నమ్మకంతో సిబిఐకి అప్పగిస్తారు? ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో అఫెండర్గా ప్రభాకర్ రావుని డిక్లేర్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి విదేశాల్లో ఆరోగ్యం బాగాలేనటువంటి ప్రభాకర్ రావుని తీసుకొచ్చి పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో విచారణ సిట్టు 2 సార్లు ఏర్పాటు చేసి రెండోసారి సజ్జనారాయణ గారిని సిట్టు ఆయనకి అప్పచెప్పిన తర్వాత ఇవాళ ఏం జరిగింది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారించారు స్వయంగా ఇంటికి వెళ్ళి. దాన్ని కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భార్యాభర్తలు జోలి పెడుతుంటే వింటున్నారు, సిగ్గులేని లేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని విమర్శించినటువంటి, రాజకీయ విమర్శలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎందుకు సిబిఐకి ఇవ్వాలి, ఎందుకు ఇస్తానని అంటున్నారు? అంటే మీరేమి తేల్చలేనని సిబిఐకి ఇస్తున్నారా, లేదంటే దీని వెనకాల ఏమైనా రాజకీయ ఎత్తుగడ ఏమైనా ఉందా? ఇటువంటి అనుమానాలు, ఇటువంటి చర్చ రాజకీయంగా జరుగుతోంది. అంటే మీతోనే ఏం కాదు, మీరు పక్కనోడి మీద ఎత్తి నెట్టి వేసేస్తారు. అంటే మీరు పంజాగుట్ట సెంటర్లో మొత్తం అన్ని ఇప్పుకొని నిలబడుకుంటారు, నాకేం సంబంధం లేదనే అంశం మీద ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కొంత రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది ఈ అంశం. నేనే రాజు, నేనే మంత్రి అనే అంశం. మరోవైపు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, పెద్ద ఎత్తున నట సార్వభౌములు ఆయనకు సంబంధించి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల కోసం విగ్రహం ఏర్పాటు చేస్తా త్వరలోనే అని అన్నారు. ఆ రోజు మాట ఇచ్చారు. ఏమైంది అని జర్నలిస్టులు అడిగితే నేను ఖచ్చితంగా త్వరలోనే పెట్టేస్తా, మిమ్మల్ని మొట్టమొదటిగా ఇన్వైట్ చేస్తా అని చెప్తూనే భారతరత్న ఇవ్వాలి అని కూడా ఆయన డిమాండ్ చేశారు. సరే, ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అనడంలో మనం ఎవ్వరూ డినే చేయము, అందరూ స్వాగతిస్తున్నాం. కానీ ఆయన కంటే ముందు మొన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం తెలంగాణలో పెడుతుంటే పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. తెలంగాణ వాదులు, ఉద్యమకారులందరూ కూడా వ్యతిరేకించారు. అంటే తెలంగాణ వాళ్ళకు సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టకుండా ఆంధ్ర విగ్రహాలు ఏంటి అని కూడా కళలకు కూడా ఉద్యమాన్ని, తెలంగాణ సెంటిమెంట్ని అంటగట్టినటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఎన్టీఆర్ గారిని అడగటానికి నారా లోకేష్ గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కూటమి పార్టీలు ఉన్నాయి, జనసేన ఉంది, బీజేపీ ఉంది. వీళ్ళందరూ ఉండి కూడా మీరు ఎన్టీఆర్ కోసం, ఆనాటి నాయకుల కోసం మీరు భారతరత్న డిమాండ్ చేయడంలో అర్థం లేదు. ఒకవేళ మీరు డిమాండ్ చేయదలుచుకుంటే గద్దర్ గారికి డిమాండ్ చేయండి తెలంగాణ ముఖ్యమంత్రిగా, లేదు కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి డిమాండ్ చేయండి, లేదు ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉంది కదా, ఆయన కూడా తొలి సిద్ధాంతకర్త కదా మలి దశ ఉద్యమానికి, ఆయనకు డిమాండ్ చేయండి. అంటే ఒక తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అస్తిత్వం కాపాడే ఒక మీరు, తెలంగాణ కోసం మీరు పాటుపడుతున్నటువంటి వ్యక్తిగా మళ్ళీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఎజెండా, ఆయన ట్రాప్లో మీరు ఎందుకు ఉండాల్సి వస్తుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి అల్టిమేట్గా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ డెసిషన్స్, మీ యొక్క ఎత్తుగడలు, మీ రాజకీయ వ్యూహం మీరు వెళ్తుండొచ్చు. కానీ అల్టిమేట్గా మీరు మీ యొక్క వ్యవహారం, రాజకీయ బండారం అంతా మీ వ్యాఖ్యల ద్వారా బట్టబయలవుతుందని స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు, ఆయన ఉద్దేశాలు ఏమైంది, సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు ఇస్తున్నట్టు మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.